ఈరోజు కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గంగూరు, ఈట్పగల్లులో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. గంగూరులో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న విధానం పరిశీలించనున్నారు. అదేవిధంగా ఈట్పగల్లులో రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఈరోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ఎన్ని గంటలకి గంగూరు చేరుకుంటారు? సతీష్, గుడ్ మార్నింగ్. ఈరోజు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో 10 గంటల 40 నిమిషాలు కూడా ఆయన పెనుమలూరు మండలం గంగూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ గంగూరు గ్రామంలో 11 గంటలకు ప్రాంతంలో ఆయన స్థానికంగా ఉన్న రైతు సేవా కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శిస్తారు. అక్కడ రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు తదితర అంశాలపైన కూడా సీఎం అక్కడ స్వయంగా ఆయన పరిశీలిస్తారు. ఈ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, అక్కడ రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తదితర అంశాలపైన కూడా అక్కడ సిబ్బందితో పాటు అక్కడ స్థానిక గ్రామ రైతులతో కూడా ఆయన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. వాళ్ళ నుండి కూడా వివిధ అంశాలపైన కూడా వాళ్ళ సమస్యలపైన వాళ్ళకు రైతు వరి ఏదైతే కొనుగోలు చేస్తున్నారో ఆ కొనుగోలు పైన కూడా వాళ్ళ సమస్యల పైన కూడా వివరాలు సేకరించి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ వాళ్ళతో భేటీ అవుతారు. దాని తర్వాత ఆయన మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో కూడా రోడ్డు మార్గం ద్వారా కూడా అతను పెనుమలూరు మండలంలోనే కంకిపాడు మండలం ఈల్పుగల్లులో మధ్యాహ్నం పర్యటిస్తారు. అక్కడ దాదాపు ఆయన 1:40 నుంచి దాదాపు 3:30 గంటల దాకా ఆ గ్రామంలో ఈల్పుగల్లులో పర్యటిస్తారు. ఈల్పుగల్లులో అక్కడ స్థానికంగా ఏదైతే రైతు సదస్సు కొనసాగుతుందో ఆ రైతు సదస్సులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అక్కడ స్థానికంగా ఏదైతే ఈల్పుగల్లులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ కార్యక్రమం కూడా ఇప్పటికే స్థానిక శాసనసభ్యులు మంత్రులతో పాటు ఇతర అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. చుట్టుపక్కల స్థానిక ప్రజలంతా కూడా ఈ సభకు ఏర్పాటయ్యేలా కూడా మొత్తం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సదస్సు ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు చేస్తున్న ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలపైన కూడా ఆయన బహిరంగ వేదిక కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అక్కడ ఆ పర్యటన ముగించుకున్న తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా కూడా తిరిగి హెలికాప్టర్ ద్వారా కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. దాని తర్వాత సాయంత్రం 4:05 ప్రాంతంలో కూడా ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.